మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం పంచమి తిథి భరణి నక్షత్రం గురువారం. ఈరోజు మనమంతా ఓం మృత్యుంజయాయ నమః అని జపిస్తే గండాల నుండి ఆపదల నుండి విముక్తి కలుగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది పాజిటివ్ దృక్పథం. దీనివల్లే మనం ఇతరులను సరిగ్గా అర్థం చేసుకోగలిగే లక్షణం అలవడుతుంది. లేకపోతే ప్రతివారిలోనూ చెడునే చూస్తాం. దీంతో పాటు పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో ఒక భాగం. గురువులకు తలవంచి నమస్కరించడం, పాదాభివందనం చేయడం, పెద్దవారు ఏదైనా చెప్పినప్పుడు ఎదురు చెప్పక వారి మాటల్ని శ్రద్ధగా ఆలకించడం, ఇవన్నీ పూర్వకాలంలో తూచా తప్పకుండా పాటించేవారు. అందుకే జీవితంలో అనుభవంతో కూడిన ప్రగతి సాధ్యమయ్యేది. పెద్దవారిని ఎదిరించి మాట్లాడడం ఏ కాలంలోనైనా సరికాదు. సందేహాల్ని వెలిబుచ్చడం వేరు, ఎదిరించి మాట్లాడడం వేరు. పెద్దల్ని గౌరవించినప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం. ఉన్నత స్థితి అంటే డబ్బు, హోదా, పరపతి కాదు. ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన జీవన విధానంతో ముందుకు సాగడం. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. దేన్నైనా మనం ఎలా భావిస్తామో మన కళ్ళకు అది అలాగే కనిపిస్తుంది. అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు, తథాస్తు దేవతలు తిరుగుతుంటారు అని మన పెద్దలు చెబుతుంటారు. ఉదాహరణకు మనం మంచి మాటలే మాట్లాడితే ఆ దేవతలు తథాస్తు అంటే గనక అవి సత్యమవుతాయి. లేదా మనం చెడు మాటలు మాట్లాడినా వారు తథాస్తు అనే అంటారు. దానివల్ల ఆ చెడు మాటలే నిజమవుతాయి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథను ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు ప్రయాణిస్తూ అలసి ఒక చెట్టు కింద విశ్రమించాడు. అది దేవతా వృక్షం అనే విషయం ఆయనకు తెలియదు. చల్లగాలి వీస్తుండటంతో చల్లని మంచినీరు లభిస్తే బావుండు అనుకున్నాడు. వెంటనే అతడి పక్కన మంచినీరు కనిపించింది. ఆ నీటిని సేవించాడు. నిద్ర వస్తే బావుండు అనుకున్నాడు. నిజంగానే నిద్ర వచ్చింది. కాళ్ళు లాగుతున్నాయి, ఎవరైనా కాళ్ళు పడితే బావుండు అనుకోగానే ఎవరో కాళ్ళు పట్టిన అనుభూతి కలిగింది. రుచికరమైన భోజనం లభిస్తే బావుండు అనుకున్నాడు. భోజనం లభించింది. ఇక లేచి బయలుదేరదామనుకున్న ఆయన ఇది పెద్ద అడవి కదా, ఇక్కడ సింహాలు ఉంటాయేమో అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎదురుగా సింహం కనిపించింది. ఇదేంటి, ఇప్పుడు నన్ను తినేస్తుందేమో అనుకోగానే నిజంగానే సింహం అతడిని తినేసింది. అంటే మన నోటి నుండి ఏదైతే వస్తుందో అది మంచైనా చెడైనా నిజం జరిగి తీరుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఈరోజు పరమేశ్వరుడి ముందు బెల్లంపై నెయ్యివత్తులతో దీపారాధన చేసి పుష్పాలతో పూజించాలి. ఇలా ఆచరించినట్టయితే ఎంతటి కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి దూరమవుతాయి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఏ ఇంట్లోనైనా ఈశాన్యం కన్నా వాయవ్య మూల తక్కువగా ఉంటే ఆ ఇంట్లో అపమృత్యు దోషాలు బాధిస్తాయి. ఆగ్నేయం కన్నా నైరుతి తక్కువగా ఉంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడతారు. అయితే అన్నింటికన్నా ఈశాన్యం దిశ ఎక్కువగా ఉండాలి. ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే గనక ఆ ఇంట శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అన్నీ మటుమాయమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మలబద్ధకం, డీహైడ్రేషన్ లాంటి వాటితో బాధపడుతున్న వారు తాటి కలకండను వినియోగిస్తే అవి దూరమవుతాయి. వట్టివేర్లు నానబెట్టిన నీటిలో ఈ తాటి కలకండను వేసి వినియోగిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. శరీరంలోని వేడిని కూడా ఇది తగ్గిస్తుంది. పిల్లలకిస్తే ఇది తీయగా ఉన్న కారణంగా వారు ఇష్టంగా తింటారు. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వివాహం ఆలస్యం అవుతున్న వారు తగు సంబంధం కుదిరి త్వరితగతిన వివాహం అయ్యేందుకు ఈరోజు సాయంత్రం గురుదైవం ముందు కానీ గురుగ్రహం ముందు కానీ నెయ్యితో 2 దీపాలను వెలిగించి పసుపు రంగు పుష్పాలను సమర్పించి పూజించాలి. దీపాలు సంపూర్ణంగా వెలిగేలా చూడాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.